మాట్లాడుతున్నావు వేద? ఎవరితో ఏంటండి? మన పాపతోనే. పాపకిష్టమని కష్టపడి పాయసం చేస్తే అది తినకుండా నిద్రపోతుందండి. అది కాదు వేద, నేను చెప్పేది ఒక్కసారి విను. పాప ఇప్పుడే నిద్రపోయింది, నువ్వు మాట్లాడితే లేస్తుంది. వేద, నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి. శ్రీ, నేను చెప్పేది అర్థం కావట్లేదా? పాప ఇప్పుడే నిద్రపోయిందని చెప్తున్నాను కదా. నువ్విలా మాట్లాడుతుంటే లేచి ఏడవడం మొదలు పెడుతుంది. అదిగో చెప్పానా, నీ మాటలకి కదులుతుంది చూడు. పరిస్థితి ఇలా అయిందేంటి? నేను గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మనే పాప అనుకుంటుంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తను ఏమైపోతుందోనని భయం వేస్తుంది. పాప నిద్రపోయింది, ఇప్పుడు చెప్పు శ్రీ. టాబ్లెట్ వేసుకున్నావా? అయ్యో మర్చిపోయాను శ్రీ, తర్వాత వేసుకుంటానులే. ఉండు, నీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. వేద, టాబ్లెట్ వేసుకో. శ్రీ, ముందు నీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక నుంచి నువ్వు కొన్ని అలవాటు చేసుకోవాలి శ్రీ. తప్పకుండా చేసుకుంటాను. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. ముందు నేను చెప్పేది విను శ్రీ. నువ్వు బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆఫీస్ నుంచి రాగానే పాపతో ఆడుకోవాలి. అలా అయితేనే పాప నిన్ను తండ్రిగా రికగ్నైజ్ చేస్తుంది. శ్రీ, నేను చెప్పేది వింటున్నావా? తప్పకుండా చేస్తాను.
అంతేకాదు తననెత్తుకుని సాయంత్రం పూట బయట తిప్పాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? పాప నిద్రపోయేటప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. రాను రాను వేద పరిస్థితి ఇలా తయారవుతుందేంటి? దేవుడా, నా భార్యను రక్షించు. శ్రీ, నేనిటు మాట్లాడుతుంటే నువ్వు అటువైపు తిరిగేవేంటి? నువ్వు చెప్పేది వింటున్నావా? వింటున్నాను వేద. పాప కోసం నువ్వేం చెప్పినా వింటాను. శ్రీ, ఆఫీస్ పనుల్లో పడి పాపని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోను. పిల్లల బాల్యం మిస్ అయితే తిరిగి రాదు. వాళ్ల కోసం మనం ఏమేం చేయగలమో అంతా చెయ్యాలి. ఇదంతా ఎవరు చేశారో? పార్వతి చేసుంటుందా? లేదు, తను మనుషుల్ని చంపేంత క్రిమినల్ కాదు. వీణా చేసిందేమో. తను తెగింపున్న పిల్ల.
నేను చచ్చిపోతానేమో. నా కూతురు పెళ్లి కాకుండానే చనిపోతే దాని గతేంటి? చాలా గట్టిగా కట్టేశాను నాన్నమ్మ, నువ్వు తప్పించుకోలేవు. కాఫీ మావయ్య గారు. ఏంటి వీణా, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? అయ్యో లేదు మావయ్య గారు, ఎందుకు అలా అనుకుంటున్నారు? నువ్వు ఇలా వెటకారంగా మావయ్య అని పిలిచావనుకో, నాకు వ్యతిరేకంగా నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అన్నట్టుగా వినపడుతుందమ్మా. ఏం ప్లాన్ చేస్తున్నావు? అయ్యో బాబోయ్ మావయ్య గారు, మీరు సూపర్. బిజినెస్ మ్యాన్ లోక్నాథ్ గారు మనుషుల్ని పుస్తకాలు చదివినట్టు చదివేస్తారు అంటే ఏంటో అనుకున్నాను. అది నిజమని ఇప్పుడు తెలిసిపోయింది. సరే మావయ్య గారు, ఇంకా దాయడం ఎందుకు, చెప్పేస్తాను. ఇప్పుడు నేను పని చేయబోతున్నాను, అదేంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ లోకనాథ్ గారు. హాయ్, గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. మీరేంటి ఎలా వచ్చారు? వీణా గారు రమ్మన్నారండి. ఎందుకు? మా నాన్న చావు వెనుక నాకు చాలా అనుమానాలున్నాయి మావయ్య గారు. అవన్నీ ఎస్ఐ గారితో మాట్లాడాలని రమ్మన్నాను. అవును సార్, వీణా గారి తండ్రి రఘురామ్ గారి డెత్ కేసు రీఓపెన్ చేస్తున్నాం. షాక్ అయ్యారా మావయ్య? అది జరిగి చాలా కాలమైంది కదా, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడం ఎందుకు? అనుమానం ఉంటే ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చంట మావయ్య. మొన్న ఒక కేసు 20 ఏళ్ల తర్వాత రీఓపెన్ చేశారంట. అవును సార్, తన తండ్రి కేసులో సరైన న్యాయం జరగలేదని వీణ గారు ఫీల్ అవుతున్నారు. ఆవిడ కోర్టు ద్వారా ఈ కేసు రీఓపెన్ చేయాలని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎస్ఐ గారు, కేసు విషయమై మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లున్నాయి, వాటి గురించి మీకు చెప్పాలి. షూర్ మేడం, రండి. వీళ్ళ నాన్న కేసుని ఎందుకు బయటకు తీస్తుంది? దాంతో నన్నేమన్నా చేయాలనుకుంటుందా? అసలు రఘురామ్ హత్యకు సంబంధించి వీణ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి? ఈ కేసులో ఎవరిని దోషిగా చూపిస్తుంది? ఓకే మేడం, మీ దగ్గరున్న ఎవిడెన్స్లు నాకు ఇవ్వండి. మీకున్న అనుమానాలేంటో క్లియర్గా రాసి ఆ డాక్యుమెంట్స్ పంపించండి. తప్పకుండా పంపిస్తాను ఎస్ఐ గారు. ఈ కేసుకి సంబంధించిన ఫైల్ మీ స్టేషన్లోనే ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా ఎవిడెన్స్లున్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. షూర్ మేడం. నీకు టెన్షన్ మొదలైందా మావా? ఇప్పుడేమైంది? ఇక ముందు చూడు, నీకు డీజే సౌండ్ అద్దరిపోతుంది.
తప్పకుండా నేరస్తుడిని పట్టుకుంటాం మేడం. అతను పారిపోయే అవకాశమే లేదు. రండి మేడం, వెళదాం. ఉంటాను లోకనాథ్ గారు. ఓకే ఎస్ఐ గారు. వీణా, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే మావయ్య. నా తండ్రి అయిన వాళ్ళ కోసం జైలు పాలయ్యాడు. తన వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించాడు. అటువంటి తండ్రి చావుకి కారణమైన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదా? ఏ మీకు భయంగా ఉందా? భయమా? హ. నా డిక్షనరీలో కొన్ని పదాలు ఉండవు. అందులో భయం అనేది మొదటిది. నిజమే మావయ్య, మీకు భయం తెలీదు. బంధాలు తెగిపోతాయి అన్న భయం ఉంటే పార్వతత్తయ్యని మోసం చేసేవారే కాదు. దేవుడి భయం ఉంటే సరస్వతత్తయ్యని అలా వదిలేసేవారే కాదు. పాపాల భయం ఉంటే మా నాన్న చావుకి కారణం అయ్యేవారే కాదు. మీ జీవితంలో మీకు తగిలిన ఇద్దరు ఆడవాళ్ళు దేవుడి ముందు దీపాలు మాత్రమే వెలిగిస్తారు. కానీ నేను శత్రువుల కళ్ళల్లో మంటలు పుట్టిస్తాను. మీ నాన్న డెత్ కేసు ఓపెన్ చేసినంత మాత్రాన నువ్వు నన్నేమీ చేయలేవు. నేను చాలా విషయాల్లో నిన్ను చూసి చూన్నట్టు వదిలేయటం వల్ల నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు అసలు నా ఇంటికే రాకూడదు, అయినా వచ్చావు. నిన్ను బయటకు గెంటేయాలని చూస్తున్నానే గాని నీ కథ ముగించాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను అనుకుంటే నీ కథ ఏంటి, పార్వతి కథే ముగించేసేవాణ్ణి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నేను క్రిమినల్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. కాలికి బురదంటిందంటే కడుక్కోవాలి, అంతేగాని కాలు నరుక్కోకూడదు. వెరీ గుడ్ మామయ్య, భలే చెప్పావు. నేను కూడా నీట్ అయిపోయా. నా ఏం నీ బిజినెస్ని అడ్డుకోవడం, నీ కంపెనీకి నేను చైర్మన్ అయి నిన్ను రోడ్డు మీదకి గెంటడం. అందుకే ఈ ప్లాన్ వేశాను. నన్ను పడగొట్టడానికి వేదని అడ్డం పెట్టుకోవాలనుకుంటున్నావు. బిజినెస్లో నాకు పోటీగా వేదని తీసుకురావాలనుకుంటున్నావు. మరి నా వైపు నుంచి నేను ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే కేసు రీఓపెన్ చేయించాను. నేను కూడా నిన్ను చంపను మావయ్య, చావు వరకు తీసుకెళ్తాను. నిన్ను మెంటల్గా వీక్ చేస్తాను. భయం అంటే ఏంటో తెలియదన్నావు కదా, నీకు ఆ భయాన్ని పరిచయం చేస్తాను. నిన్ను నలుగురి ముందు నవ్వుల పాలు చేస్తాను. వీణ ఆవేశం చూస్తే అన్నంత పని చేసేలా ఉంది. తన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. చెప్తా. తాతయ్య, పాలు సరుకులు తీసుకొస్తాను, తనను కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఈ వాచ్లో టైంకి అలారం మోగుతుంది. అప్పుడు ఈ టాబ్లెట్ వేయి. ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కంగారు పడకల్లుడు, తనని నేను చూసుకుంటాను కదా.